ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. ఓ పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అబద్ధాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని మంత్రి విమర్శించారు. మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా దురదృష్టకరమైన అంశం. మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి స్పందనను చూసి వారవలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గాని మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్ గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడిస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము. ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము. మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు, మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను.